హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వారు ఒక వెబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు మొత్తము మళ్ళీ అప్డేట్ చేసుకోండి ఓటీఆర్ను, వన్ టైం రిజిస్ట్రేషన్ను, అందులోని డీటెయిల్స్తో అన్నారు. మళ్ళీ అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి అప్డేట్ అంటే జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు మీరు ఈ సైట్లో వెళ్ళి ఓటీఆర్ను అప్డేట్ చేసుకోండి. ఓటీఆర్ లాగిన్లో మనకు అక్కడ ఓటీఆర్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, టీఎస్తో స్టార్ట్ అయి ఉంటుంది. టీఎస్ బదులు టీజీ అని పెట్టి మిగతా రిమైనింగ్ డిజిట్స్ సేమ్ పెట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టి ఎంటర్ చేయాలి అక్కడ మీరు అప్డేట్ చేసేటప్పుడు. ఇందులో ఏమేమి చేయమన్నారంటే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది రీసెంట్ది పెట్టమన్నారు తప్పనిసరిగా. నెక్స్ట్ అన్ని డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ అప్లోడ్ అయితే చేయాలి. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసే టైంలో ముఖ్య సూచనలు ఏమంటే ఓటీఆర్ సమర్పించిన తర్వాత మీరు ఏమైనా మార్పు చేయాలంటే 24 గంటల లోపల మళ్ళీ మార్పు చేయండి. 24 గంటల తర్వాత కూడా ఏమైనా మార్పు చేయాలనుకుంటే అవి అనుమతించబడమంటున్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫిగర్లో రెడ్ కలర్లో ఉన్నటువన్నీ మార్పు చేయలేనివి, సవరించేటివన్నీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి. ఇవి మార్పు చేయడానికి వీలు లేదు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన నెంబర్ని అయితే మీరు ఎంట్రీ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగా దాని ప్రకారం అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అంటే లేటెస్ట్గా ఉన్నా పర్లేదు, పాతదైనా సరే అప్లోడ్ చేయాలి. నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. తర్వాత ఇవి చేంజ్ అంటే మొబైల్ నెంబర్ చేంజ్ అంటే ఈమెయిల్ ఐడి ఇవి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే విద్యార్హతలకు సంబంధించి కరెక్షన్ అంటే చేయడానికి లేదు, కానీ ఏమైనా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అవన్నీ. ఇక ధృవపత్రాలు, నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏమంటే 1 నుండి 7th వరకు కంపల్సరీ బోనఫైడ్ని అప్లోడ్ చేయాలి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ను విడివిడిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క స్కూల్లో చదివిన వాళ్ళకు బెనిఫిట్ అనమాట ఇది. 1 to 5th ఒకటే బోనఫైడ్ ఉన్నట్లయితే మీరు 1వ క్లాస్కు, 2వ క్లాస్కు, 3వ క్లాస్కు విడివిడిగా అదే బోనఫైడ్ని అప్లోడ్ చేయాలి. 6th నుంచి 10th వరకు ఒకే బోనఫైడ్ ఉన్నట్లయితే 6thకు అదే బోనఫైడ్, 7th కూడా అదే బోనఫైడ్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు చూడండి, ఈ డాక్యుమెంట్స్ అనేవి 500 KB లోపలే ఉండాలి. ఫోటో అప్డేట్ అయితే ఖచ్చితంగా చేయాలి. రీసెంట్గా తీసిన 3 months లోపల తీసినటువంటి ఫోటో ఉండాలి. ఆ ఫోటో పైన మీ పేరు, రీసెంట్గా దిగినటువంటి డేట్ ఉండాలి, ఏ డేట్లో దిగారని చెప్పేసి అది ఆ ఫోటో పైన ఉండాలి ఖచ్చితంగా. అట్లా అప్లోడ్ చేయాలి. కలర్ది విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేయడం బెటర్. ఇక కంపల్సరీగా అన్నాడు కదా ఇక్కడ ఫోటో, అభ్యర్థి సంతకం కూడా ఏమైనా మార్పు ఉంటే కంపల్సరీగా ఆ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయండి. ఫోటో అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ. మొదటగా మనం లాగిన్ అయ్యేటప్పుడు టీఎస్ అని ఉంటుంది. ఇంతకుముందు మనకు నంబర్ ముందు టీఎస్ తీసేసి మీరు టీజీ అని ఎంట్రీ చేసిన తర్వాతనే లాగిన్ అవ్వండి. అప్పుడైతేనే మీకు సబ్మిట్ అవుతుంది అప్లికేషన్. టీఎస్ అని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలని వెళ్తే సబ్మిట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ మీకు నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్కు నాకు మెసేజ్ చేయండి. ఇది నా నంబరు, అఫీషియల్స్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు మీకు ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.